హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్యం 4వ భాగాన్ని వినేద్దాం. అమ్మ, పేషెంట్ని నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాం, వెళ్ళి చూడండి అని చెప్పిన నర్సు మాట వినగానే తల్లి కూతుర్లు ఇద్దరు చూడ్డానికి వెళ్లారు. మధు రూమ్లోకి అడుగు పెట్టగానే నవ్వుతూ తన బొటనవేలు చూపించాడు. నరసింహ సక్సెస్ అంటూ. నేను చెప్పాను కదా నాన్న, నేనుండగా నీకేమీ కానివ్వనని అంది నవ్వుతూ. ఆయన చేతులు పట్టుకుని పక్కనే కూర్చుని, అవును తల్లి, నీ ప్రేమే నన్ను బ్రతికించింది అంటూ ఆమె చేతుల్ని ముద్దు పెట్టుకున్నాడు. మధు తల్లి వీళ్ళిద్దరినీ చూసి మురిసిపోయింది. మాధవ్ రాలేదా అమ్మా అడిగాడు మెల్లగా. అన్నయ్యకి కొంచెం అర్జెంటు పని ఉందంట, మీరు ఎలా ఉన్నారో ఫోన్ చేసి అడుగుతున్నాడు పదే పదే అంది మధు తడుముకోకుండా. సర్లే, కన్న తండ్రి కంటే వాడికి అన్నీ ముఖ్యమైనవే అన్నాడు నిరాశగా. ఏం కాదు, అన్నయ్యకి మీరంటే ఇష్టమే, కాకపోతే తను ఉన్న పరిస్థితి అలాంటిది. అయినా అన్నయ్య వచ్చి ఏం చేస్తారు చెప్పు, ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం కదా చూసుకోవడానికి అంది ఆయన తల నిమురుతూ. అంతేలే అంటూ నవ్వాడు. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు తల్లి డిశ్చార్జ్ గురించి అన్నాడు. 3 రోజుల తర్వాత చేస్తానన్నారు నాన్న. అమ్మయ్య, మొత్తానికి ఇంటికి వెళ్ళిపోతున్నాం. మొత్తానికి బ్రతికి బయటపడ్డానురా. బ్రతుకుతానో లేదో అనుకున్నాను, నీ పెళ్లి చూస్తానో లేదో అనుకున్నాను. దేవుడు కనికరించాడు, ఇంకా త్వరగా నీకు పెళ్లి చేయాలి అన్నాడు. ఆ మాటకి మధు వాళ్ళ అమ్మ మధు ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఏమైంది ఇద్దరికి అన్నాడు సందేహంగా. ఏం లేదండి, ఆల్రెడీ ఒక మంచి సంబంధం వచ్చింది మధుకి, మీరు డిశ్చార్జ్ అయ్యాక మాట్లాడదాంలేండి అంది నెమ్మదిగా. అవునా, చాలా మంచిది. ఎవరు అబ్బాయి, సంబంధం ఎవరు చూసారా, మాధవానా అడిగాడు ఆసక్తిగా. లేదు, మధు పనిచేసే ఆఫీస్లో మేనేజర్ అంట, ఏం చెప్పాలో తెలియక అంది. అవునా, సంతోషం తల్లి, నీకు నచ్చితే చాలురా, ఇంకా ఏ వివరాలు నాకు అవసరం లేదు. నీకంటే మెచ్యూర్గా మేము ఏమీ ఆలోచించలేం అంటూ నవ్వాడు. మంచి సంబంధం నాన్న, నేను చాలా సంతోషంగా ఉంటాను. కానీ పెళ్ళి అర్జెంటుగా చేసేయాలి అంటున్నారు, అదొక్కటే ప్రాబ్లం అంది మెల్లగా ఆయనకు విషయం తెలియజేస్తూ. అంత అర్జెంట్ అంటే మనకు డబ్బులవి సర్దుబాటు కావాలి కదా అన్నాడు కంగారుగా. ఏమీ అవసరం లేదు నాన్న, అంతా వాళ్ళే చూసుకుంటామన్నారు. లవ్ మ్యారేజా తల్లి, అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా కదా నవ్వుతూ అన్నాడు. అవును నాన్న అంది మధు ఏం చెప్పాలో తెలియక. అలాగేరా, నువ్వు ఎలా అంటే అలాగే చేసేద్దాం, ఏ విషయంలోనూ నేను అడ్డు చెప్పను, పూర్తి స్వేచ్ఛ నీకే ఇస్తున్నాను, నువ్వు సంతోషంగా ఉంటే చాలు తల్లి అన్నాడు మధు తలపై చేయి వేసి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, నా మీద ఎంత నమ్మకం ఉంచినందుకు అంటూ ఉంటే ఆమెకు తెలియకుండానే కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జారి కింద పడ్డాయి. అది తనని నమ్మిన తల్లిదండ్రులు నమ్మకాన్ని మోసం చేస్తున్నందుకు, లేక తన జీవితాన్ని చేతులారా తానే పాడు చేసుకుంటున్నందుకో అర్థం కాలేదు. తన ఇంట్లో వాళ్ళని పెళ్లికి ఒప్పించినట్లు మెసేజ్ పంపింది శాస్త్రికి. బామ్మ, ఇప్పుడు అమ్మ వాళ్ళని ఎందుకు రమ్మన్నావు, వాళ్ళకి అక్కడ ముఖ్యమైనది పని ఉంది అన్నారు కదా, అవసరమా? ఇంకా ఎవరిని పిలవనవసరం లేదు, గుడిలో దండలు మార్చుకొని మీ ఆశీర్వాదం తీసుకుంటాం అంతే అన్నాడు విక్రమ్. అప్పుడు చేసింది ఏంట్రా మరి, ఉన్న ఒక్కగానొక్క కొడుకువి, కోట్లకి వారసుడివి, ఏ ఆర్భాటం లేకుండా చేసుకుంటామని చేసుకున్నారు. అప్పుడు కూడా ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆ పెళ్ళి ఏంటో, ఆమె ఆదర్శాలేంటో, పెళ్ళికి ఖర్చు చేయడం అనవసరం అంటూ ఆ డబ్బుల్ని అనాథాశ్రమాలకి తగలేశారు. కనీసం ఇప్పుడైనా మా కోరిక తీర్చొచ్చు కదరా అన్నది. నన్ను పెళ్లి చేసుకోమంటావా, మొత్తానికే మానేయమంటావా, అదొక్కటి చెప్పు బామ్మ అన్నాడు విక్రమ్. ఏమైనా అంటే బెదిరించడం చేసుకోనని. ఎవరి కోసం చేసుకుంటున్నావురా నువ్వు, నీకోసమేగా మేం చెప్పేది. నా కోసమైతే నాకు పెళ్ళే అక్కర్లేదు, మీకోసమే నేను పెళ్లి చేసుకుంటున్నాను. మీ టార్చర్ భరించలేక పెళ్లి చేసుకుంటున్నాను, అది కూడా వద్దంటే చాలా సంతోషం నాకు. హంగులు ఆర్భాటాలు చుట్టాలు పక్కాలు అంటూ హడావిడి చేస్తే మాత్రం పెళ్ళి క్యాన్సిల్ చేస్తాను బామ్మ, ముందే చెప్తున్నాను, తర్వాత నన్ను అనద్దు. సరే, ఎలాగోలా ఏడు, ఆ పిల్ల కూడా ఇలాగే సింపుల్గా చేసుకుందామందా, వాళ్ళు కూడా ఎవరిని పిలవనంటారా అంది ఆరాలు తీస్తూ. పిలవద్దన్నాను నేనే. మంచి పని చేసావులే, ఇంతకీ పిల్ల వివరాలు కనీసం ఫోటో అయినా చూపిస్తావా లేదా? అసలు నీకెందుకే ముసల్దానా ఇంత ఇంట్రెస్ట్ నా పెళ్లి మీద? కోపం కానీ, నా దగ్గర ఫొటోస్ లేవు, అయినా జాతకం చూపించావుగా, సరిపోలేదా? ఇప్పుడు ఫోటో చూసి బాలేకపోతే క్యాన్సిల్ చేస్తావా ఏంటి? నీతో మాట్లాడడమే వేస్ట్రా, పిల్ల ఫోన్ నెంబర్ అయినా ఇవ్వు, ఒకసారి మాట్లాడుకుంటా. అమ్మో, ఈవిడికి ఫోన్ నెంబర్ ఇస్తే ఏదో ఒక పెంట చేసి ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తెలుసుకుంటుంది అనుకుని, నువ్వు అమ్మాయిని చూడాలి అంతే కదా. సరే, ఈరోజు ఇంటికే తీసుకుని వస్తాను, చూసి మాట్లాడదువులే అన్నాడు. వద్దురా, పెళ్ళికి ముందే అమ్మాయిని ఇంటికి రాకూడదు, మన ఆచారం ప్రకారం. కావాలంటే నన్నే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. సరే, నేను తనకి ఫోన్ చేసి చెప్తాలే, సాయంత్రం వెళ్దాం అన్నాడు. మా బామ్మ చంపుతుంది మధు, నిన్ను చూడాలి మాట్లాడాలి అంటుంది. నాన్నకి ఎలా ఉంది ఇప్పుడు, డిశ్చార్జ్ చేశారా ఫోన్ చేసి అడిగాడు విక్రమ్.
లేదు సార్, రేపు డిశ్చార్జ్ చేస్తారు. ఇంట్లో అంతా ఓకే కదా? చెప్పావుగా పెళ్లి గురించి, ఒప్పుకున్నారా? ఏ ప్రాబ్లం అయితే లేదు కదా అన్నాడు. కొంత బాధపడ్డారు, కానీ ఒప్పించాను సార్ అన్నది. జాతకాలు చూపించిందంట బామ్మ. ఇంకా 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉందట. పెళ్ళి గుళ్ళో దండలు మార్చుకోవడమే, ఎవరిని పిలవట్లేదు. మీరు కూడా అంతే. నువ్వు మీ అమ్మ నాన్న వచ్చేసేయండి అన్నాడు. అలాగే సార్, ఇంట్లో మాట్లాడి చెప్తాను అన్నది. రేపు సాయంత్రం మా బామ్మని తీసుకొని మీ ఇంటికి వస్తా. అడుగుతుంది ఒకసారి కలవాలని, మాట్లాడాలని. అలాగే సార్ అని పెట్టేయగానే, ఎవరమ్మా ఫోన్లో సార్ అని మాట్లాడుతున్నావు? అబ్బాయితోనా అంది మధు వాళ్ళ అమ్మ. అవునమ్మా, సార్ వాళ్ళ బామ్మ నన్ను ఒకసారి చూడాలనుకుంటున్నారట. కలిసి మాట్లాడాలనుకుంటున్నారట. రేపు నాన్న డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాక మన ఇంటికి వస్తానన్నారు వాళ్ళ బామ్మని తీసుకొని. ఓ అలాగా, సరే మంచిదేలే. మేము కూడా ఒకసారి వాళ్ళని చూస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది అంది మధు వాళ్ళ అమ్మ రేణుక. ఇంకో విషయం, పెళ్ళి ఇంకో 4 రోజుల తర్వాతే అట. గుడిలో దండలు మార్చుకొని సింపుల్గా అంటూ ఉండగానే, మీ నాన్న ఒప్పుకోరు మధు అలా అంది ఖచ్చితంగా. అదేంటమ్మా, ఈ తక్కువ టైంలో అలా కాకుండా ఏం చేస్తాం అంది మధు. అది కాదు మధు, మీ నాన్న నీ పెళ్లి గురించి చాలా కలలు కన్నాడు. అంగరంగ వైభవంగా జరిపించాలని, అందరినీ పిలిచి సంతోషంగా నిన్ను సాగనంపాలని. ఇలా నీ పెళ్ళి అనేది ఆయనకు ఒక అందమైన కళ. అలాంటిది ఇలా గుళ్ళో పెళ్ళి అంటే ఆయన ఏమంటారో చూద్దాం. అమ్మ అలా అన్నాక నిజంగానే భయం మొదలైంది మధుకి. ఇప్పుడు నాన్నకి ఎలా నచ్చ చెప్పాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది. విక్కీ, పెళ్ళి మన రాముల వారి గుడిలో జరిపిద్దాంరా. అక్కడంతా మనం అనుకున్నట్టే చేయొచ్చు. పూజారి కూడా మనోడే అంది రాజ్యలక్ష్మి. కానీ బామ్మ, అక్కడ ఎప్పుడు జనాలు ఉంటారు కదా ఎక్కువగా అన్నాడు ఇబ్బందిగా. ఉంటే మనకేంట్రా, మనం ఏమైనా దొంగలమా భయపడ్డానికి అంది వింతగా చూస్తూ. సర్లే, ఏదో ఒకటి నీకు నచ్చినట్లు. కానీ అమ్మాయి దగ్గర తీసుకెళ్తానన్నావు, ఏమైందిరా? వెళ్దాంలే ఇవాళ సాయంత్రం అన్నాడు. అలాగే అమ్మాయిని తీసుకుని షాపింగ్కి వెళ్ళి పెళ్లి బట్టలు తీసుకుందాం. అబ్బా, ఇదొకటి ఉందా అనుకుని సరలే అన్నాడు ముక్తసరిగా. పెళ్ళి ఎవరికి జేజీ అంటూ పరిగెత్తుకుని వచ్చారు ఆద్య, అద్వితులు. వాళ్ళు అడిగిన ప్రశ్నకి తెల్లబోయి చూశాడు విక్రమ్. కానీ రాజ్యలక్ష్మి మాత్రం, మీ డాడీకేరా, రోజూ అడుగుతారు కదరా మమ్మీ కావాలి మమ్మీ కావాలని. మీకు మమ్మీ రాబోతుందిరా అంది సంతోషంగా. బామ్మ అంటూ ఆపబోయాడు విక్రమ్. కానీ ఈలోగా పిల్లలే ఎగురుతూ గెంతుతూ హే మమ్మీ వస్తుందోచ్ అంటూ కేకలు వేయడంతో నోట మాట రాక చూస్తూ ఆలోచనలో పడిపోయాడు. మధు వచ్చాక పిల్లలు తనకి అట్రాక్ట్ అయిపోతే ఎలా అని. ఇంటికి తీసుకొచ్చారా మధు మీ నాన్నని అని అడిగాడు విక్రమ్ ఫోన్ చేసి. పొద్దున్నే వచ్చాం సార్, మీరు వస్తున్నారా బామ్మని తీసుకొని అని అడిగింది మధు క్యాజువల్గా. తప్పదు కదా, మా మేడం గారు ఎక్కడా తగ్గట్లేదు, నీకేం ఇబ్బంది లేదు కదా అన్నాడు. దేనికి ఇబ్బంది పడదలుచుకోలేదు సార్. ఇంకా నేను మీకు రాసిచ్చినట్లుగా ఈ 2 ఏళ్ళు మీరు ఎలా చెప్తే అలానే చేస్తాను కూడా. అమ్మ వాళ్ళకు కూడా చెప్పాను మీరు వస్తున్నారని. అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అయింది. పర్లేదు రండి అన్నది. అదే నా బాధ మధు, వీళ్ళు అనవసరంగా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారో అని. కానీ ఏం చేస్తాం. సరే వస్తున్నాం, అడ్రస్ షేర్ చేయి అన్నాడు. వెళ్దామా బామ్మ? వెళ్దాంరా, పిల్లల్ని కూడా రెడీ చేసి తీసుకెళ్దాం అన్నాడు. హలో, వాళ్ళు ఎక్కడికి రారు, ఇంట్లోనే ఉంటారు. పని వాళ్ళు ఉన్నారుగా చూసుకోవడానికి. మనం కూడా అలా వెళ్ళి ఇలా వచ్చేయడమే. గంటలు కూర్చునే టైం నాకు లేదు, చాలా బిజీ వర్క్ ఉంది నాకు అన్నాడు. అలాగే నాయన, వచ్చేద్దాం. ఆ బట్టలన్నీ కొనేసి తొందరగానే వచ్చేద్దాంలే. అయినా నువ్వు బిజీగా లేనిది ఎప్పుడు? పిల్లలు బట్టలు కూడా తీసుకోవచ్చు వాళ్ళని తీసుకెళ్తే అని అడిగాను అంది. నేను తెస్తానులే వాళ్ళకి, నువ్వు అంత కంగారు పడద్దు వాళ్ళ గురించి. పద అంటూ నడిచాడు బయటికి. ఇద్దరూ కలిసి మధు వాళ్ళ ఇంటికి బయలుదేరారు. మధు వాళ్ళకి సొంత ఇల్లు లేదు. ఒక అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్ అద్దెకి తీసుకుని ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు కూడా మాధవ్ బిజినెస్ కోసం అమ్మేయాల్సి వచ్చింది. మధు పంపిన అడ్రస్ ప్రకారం వెళ్తే ఒక అపార్ట్మెంట్ ముందుకు ఆగింది విక్రమ్ కారు. ఏంట్రా విక్కీ, ఏరియా బాగా చీప్గా ఉన్నట్లుంది. అమ్మాయి వాళ్ళది బాగా పూర్ ఫ్యామిలీనా, మిడిల్ క్లాసా అడిగింది బామ్మ. ఏమీ మాట్లాడకుండా కారు దిగి మధుకి ఫోన్ చేశాడు. మీ అపార్ట్మెంట్ కిందే ఉన్నాం మధు, లోపలికి రావచ్చా అన్నాడు. రండి సార్, నేను కూడా బయటికి వస్తున్నాను అని లిఫ్ట్లోకి కిందికి వచ్చి విక్రమ్ని రాజ్యలక్ష్మిని చూసి నమస్కారం పెట్టింది. చుడిదార్లో చూడచక్కగా సాంప్రదాయంగా అందంగా ఉన్న మధుని చూడగానే రాజ్యలక్ష్మి పెదవులు విచ్చుకున్నాయి. రండి అంటూ మధు ముందు నడుస్తుండగా ఆమె వెనకాల వెళ్లారు ఇద్దరు. వేగంగా నడుస్తున్న ఆమె అడుగులకి అనుగుణంగా వెనకాల లయబద్ధంగా ఊగే వాలుజీడ వయ్యారాలు వద్దన్న విక్రమ్ కళల్లో పడ్డాయి. ఇన్నేళ్లలో ఏ అమ్మాయిని చూసినా అసలు ఇలాంటి ఆలోచన అనేదే ఉండేది కాదు.
ఎందుకు ఈ పిల్లని చూడగానే నాకు అప్పుడప్పుడు ఇలా అవుతుంది? పెళ్ళి అనే మాటకున్న పవరా ఇది, లేక చాలా ఏళ్ళుగా ఆడవాళ్లకు దూరంగా ఉండడం వలన కలిగే అలజడ అనుకున్నాడు మనసులో. ఏ మాటకి ఆ మాట. చాలా బాగుందిరా అమ్మాయి అంది రాజ్యలక్ష్మి సంబరంగా, సంతోషం ఆపుకోలేక. సంతోషమే కదా నీకు అన్నాడు వెటకారంగా. రండి లోపలికి, ఇదే మా ఫ్లాట్ అంటూ నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది మధు. చాలా చిన్న హాల్, కానీ అన్నీ ఎక్కడెక్కడ నీట్గా సర్దున్నాయి. ఇంత చిన్న గదిని ఇంత అందంగా తీర్చిదిద్దుకోవచ్చా అనిపించేలా ఉంది. ఆఫీసులో తన క్యాబిన్ అయినా ఇంతకన్నా పెద్దగా ఉంటుంది అనుకున్నాడు విక్రమ్ మనసులో. మధుకి కూడా మనసులో చాలా గట్టిగా అనిపిస్తుంది. అంత పెద్ద కోటీశ్వరులు ఇలాంటి ఇంటికి రావడం, ఇలాంటి ఇంటి నుండి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే బామ్మ ఎలా ఫీల్ అవుతుందో పాపం అని. మధు వాళ్ళ అమ్మ కూడా వచ్చి పలకరించి నమస్కారం పెట్టింది. వాళ్ళకు టీ టిఫిన్ ఇచ్చింది. నాకు టీ అలవాటు లేదా ఆంటీ అని అవాయిడ్ చేశాడు విక్రమ్. తాగకపోతే బాగోదని బామ్మ మాత్రం టీ తాగి చాలా బాగుందమ్మా, ఉన్న వరకు చక్కగా నీట్గా ఉంచుకున్నారు ఇల్లు, హడావిడిగా జరిగిపోతున్నాయి అన్నీ, ఎంతైనా పెద్దదాని కదా, కొంత ఆరాటంగా ఉంటుంది, అందుకే కనీసం ఒకసారి అమ్మాయిని చూడాలి అంటే తీసుకొచ్చాడు, మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు కదా అంది. చచ అదేం లేదు, పైగా నాకు కూడా మీరు వస్తే కొంత ధైర్యంగా ఉంది. మా అమ్మాయి మొన్ననే చెప్పింది సడన్గా పెళ్లి గురించి, మాకు కూడా చాలా భయం వేసింది. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా ధైర్యం వచ్చింది అంది రేణుక. ఇంతకీ మీ నాన్నగారేరమ్మా? ఆయనకి మొన్ననే సర్జరీ జరిగిందండి, ఈరోజే డిశ్చార్జ్ అయ్యి వచ్చాం హాస్పిటల్ నుండి, పడుకున్నారు అన్నది. అయ్యో అలాగా, జాగ్రత్తగా చూసుకోండి మరి, షాపింగ్ పనులవి ఉంటాయి కదా, పెళ్ళి ఎల్లుండే వచ్చింది, ఎంత సింపుల్గా చేసినా కనీసం కొత్త బట్టలైనా ఉండాలి కదా, అందుకే ఇట్నుంచి షాపింగ్కి వెళ్ళి అమ్మాయికి చీర తీసుకుందామని వచ్చాను అంది. సరే అయితే షాపింగ్ అయిపోయాక మళ్ళీ నేను ఇక్కడ డ్రాప్ చేస్తాను, వెళ్దామా మధు అన్నాడు విక్రమ్. అంతసేపు మొబైల్లో ఏదో సీరియస్గా చూస్తున్న వాడల్లా లేచి, అలాగే సార్ అంటూ వాళ్ళ అమ్మకు చెప్పి వాళ్ళిద్దరి వెనకాలే బయటికి వెళ్ళింది. డ్రైవర్ పక్కనే విక్రమ్ కూర్చుంటే వెనకాల రాజ్యలక్ష్మి పక్కన మధు కూర్చుంది. సిటీలోనే ఉన్నవాళ్ళు ఎప్పుడూ వెళ్ళే పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళారు. సరిగ్గా అరగంట సమయం అక్కడికి వెళ్ళడానికి. ఆ అరగంటలో మధు గురించి, మధు కుటుంబం గురించి, మధు చేస్తున్న జాబ్ గురించి, విక్రమ్ ఎలా పరిచయమయ్యాడనే దాని గురించి పూర్తి వివరాలు రాబట్టింది రాజ్యలక్ష్మి తన చాకచక్యంతో. రాజ్యలక్ష్మి అడుగుతున్న ప్రతి విషయాన్ని ముందు కూర్చొని వింటూనే ఉన్నాడు విక్రమ్. మధు ఆచితూచి ఆలోచించి చెప్తున్న సమాధానాలకి సంతృప్తిగా చిరునవ్వు నవ్వాడు. మధు చెప్తున్న సమాధానాలకి బామ్మ కూడా తృప్తిపడింది. ఒకప్పుడు బాగా బతికిన వాళ్లే, కానీ తండ్రి కొడుకుల జల్సాలకి పాపం ఆస్తంతా ఖర్చయిపోయి ఇలా ఆడపిల్ల కష్టం మీద బ్రతకాల్సి వస్తుందని సులభంగానే అర్థం చేసుకుంది రాజ్యలక్ష్మి. ఏదో తెలియని అభిమానం పుట్టుకొచ్చింది ఆమెకి మొదటి పరిచయంలోనే మధు మీద. తను సీఈఓ అనే తప్ప ఇంకేం విషయం తెలియని విక్రమ్ గురించి చాలా విషయాలు చెప్పింది బామ్మ మధుకి. అతని కుటుంబం గురించి, తన తల్లిదండ్రుల గురించి చెప్పి అందరి ఫోటోలు చూపించింది. ఇది ఉత్తి పెళ్ళి అయినా అని తెలిసిన విక్రమ్ గురించి తెలుసుకోవడానికి ఎందుకో చాలా ఆసక్తిగా అనిపించింది మధుకి. పెళ్ళి అనేది ఒక ఆడపిల్లకి ఎంతో ప్రత్యేకం, తనకి మరో జన్మ లాంటిది. తెలిసి తెలిసి ఎంతో అమూల్యమైన పెళ్ళిని ఒక ఆటలా మార్చిన తన మీద తనకే కోపం వచ్చింది. కానీ తప్పనిసరి పరిస్థితి కనుక ఏమీ చేయలేక మౌనంగా ఉంది మధు. ఇది కేవలం కాంట్రాక్ట్ అనే విషయం అప్పుడప్పుడు మర్చిపోతున్నట్లు అనిపించేది. మళ్ళీ వెంటనే తేరుకొని వాస్తవంలోకి వచ్చి తన మనసును అదుపులో పెట్టుకునేది. మంచి కాస్ట్లీ పట్టు చీరలు రెండింటిని మధుకి కొని, మధు వాళ్ళ అమ్మకి కూడా ఒక మంచి చీర, వాళ్ళ నాన్నకి కొత్త బట్టలు తీసుకొని ప్యాక్ చేసి, అలాగే విక్రమ్కి, పిల్లలకి, బామ్మకు కూడా బట్టలు తీసుకుని 1 గంటలో షాపింగ్ పూర్తి చేసుకుని హడావిడిగా వచ్చేశారు. విక్రమ్ ఆదేశాల మేరకు మళ్ళీ మధుని వాళ్ళ ఇంటి దగ్గర వదిలి బామ్మని తీసుకుని ఇంటికి వెళ్ళాడు విక్రమ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.